ఈ ముఖ్యమంత్రికి ఇవ్వాలి ట్రైనింగ్, ఈ డీసీసీలకు ఇస్తారట ట్రైనింగ్ వికారాబాద్ లో. ఈ 2 నెలల కిందట ఎన్నుకున్న డీసీసీలకు ట్రైనింగ్ ఇస్తే మీ పార్టీకి ఏం లాభం ఉంటది? 2.5 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్తేనేమో ఏమైనా బాగుంటది. ఈ డీసీసీలు ఓ ఇల్లులు కూల్చిన వాళ్ళ, ఈ డీసీసీలు విగ్రహాన్ని పెట్టడం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేసిన వాళ్ళ, ఈ డీసీసీలు పథకాలు ఎగ్గొట్టిన వాళ్ళ, ఈ డీసీసీలు కోట్ల అప్పులు కడుతున్నామని చెప్పి పథకాలన్నింటినీ పక్కదో పట్టించిన వాళ్ళ, ఏదో 2-3 నెలల కిందట ఎన్నుకోబడ్డోళ్ళు. సరే, అందులో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, కొందరు మిగతా వాళ్ళు ఉన్నారు. గాళ్ళ చేతులే ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు అంత పనంతున్నది కదా. అసలు నాకు అర్థం కాదు. కానీ మీరు ఆలోచించుడ్రి, ఇప్పుడు వీళ్ళ కాట మొత్తం పార్టీని పైకి లేపే ట్రైనింగ్ అంతా ఇస్తారట. ఇక దీనికి ఎండుకా డేనికి రాహుల్ గాంధీ వచ్చి ఇక ముగింపు స్పీచ్ ఒకటి ఇట్లా వచ్చి అట్లా పోతుంటారు కదా అఫీషియల్ గెస్ట్. అట్లా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి వాళ్ళకి ఇక మంచి మాటలు చెప్పి సూక్తులు చెప్పి పోతారట. వీళ్ళకి ఇచ్చేం లాభం? డీసీసీలకు ట్రైనింగ్ ఇచ్చే లాభం పార్టీ కోసం. 36 జిల్లాలకు వాళ్ళు ఇన్ఛార్జులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కథ కార్ఖాన ఉంటాయి. కానీ మరి రాష్ట్రం మొత్తం ఆగమైపోతా ఉంది కదా. మరి దీనికి ట్రైనింగ్ ఇయ్యారా రాహుల్ గాంధీ గారు?